Hearty congratulations once again. And now, yes, Aha Srinivas garu maatlu ippudu vineddamu. Sir, please. అందరికీ నమస్కారం అండి. ఇందాక గేట్ దగ్గర పిఆర్ఓస్ అందరూ నన్ను రౌండప్ చేశారు. ప్రభు గారు కానీ, శివమల్లలు కానీ, సురేష్ కొండేటి కానీ అందరూ నువ్వు 1.5 month 2 months బ్యాక్ లేకపోతే 15 days బ్యాక్ సినిమా చూస్తావు కదా, లోపల ఆడియన్స్ ఉండరు, సౌండ్ సిస్టమ్ ఉండదు, ఒక చిన్న దీంట్లో చూస్తావు కదా, ఎలా జడ్జ్ చేస్తావు, ఎలా ఎవాల్యుయేట్ చేస్తావు మూవీస్ని అని అడిగారు. దానికి అందరికీ ఆన్సర్ ఒక్కటే. ఫస్ట్ మనకి నచ్చింది, టీంకి నచ్చింది, అనలిటిక్స్ పరంగా అదే జానరా సినిమా ఇంతకుముందు ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎన్ని నెంబర్స్ వచ్చినాయి అనేది ఒక్కసారి చూసుకుంటే కనుక ఆ గట్ ఫీల్, ఆ జానరా, అంతకుముందు మనకి వచ్చిన మల్టిపుల్ మూవీస్కి సంబంధించిన లిస్ట్ అంతా కూడా అలా 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 వెళ్తూ ఉంటుంది మన మైండ్లో. సినిమా చూస్తున్నప్పుడు మేము ప్రేక్షకుల్లా చూడం, మనకి ఎంత వస్తుంది, రైట్ ఫ్రమ్ నాంది కానీ, జాంబిరెడ్డి కానీ, డీజే టిల్లు కానీ, సామాజవర్గమన కానీ, ఇలాగా గీతాంజలి మళ్ళీ వచ్చింది కానీ, ఇలాగా ఈ స్టేజ్ మీద ఉన్న పెద్ద పెద్ద వాళ్ళల్లో సాయి కుమార్ గారిది ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ, కోన వెంకట గారిది గీతాంజలి మళ్ళీ వచ్చింది కానీ, రాజేష్ దండా గారిది సామాజవర్గమన కానీ, కే ర్యాంప్ కానీ, ఊరి పేరు భైరవ్కు అన్న ఓవర్సీస్ కానీ, సందీప్ కిషన్ గారిది, ఇలాగా మల్టిపుల్ మూవీస్ మేము ముందు నుంచి చూసి ఒక గట్ ఫీల్తో వెళ్తున్నాము అంటే కనుక వీళ్ళందరి సహకారం లేకుండా చేయలేము. మోరోవర్ ఎవరైతే సినిమా చూపించడానికి గట్ ఫీల్తో కమ్ వాచ్ ఆర్ మూవీ అని చెప్పి చెప్తారో ఆ సినిమా చూపించడానికి ధైర్యంగా ఉన్న వాళ్ళకి ఆ సినిమా ఆల్రెడీ సగం హిట్ అయిపోయినట్టే. చూపించడానికి రెడీగా ఉన్నారు కాబట్టి సగం హిట్ అయిపోయినట్టే. మిగతాది ఇంకా కంటెంట్లో దమ్ముంటే ఆటోమేటిక్గా ముందుకెళ్తుంది. ఇప్పుడు నాకు ఇంతకుముందు కూడా చెప్పాను, సాయి కుమార్ గారు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఫస్ట్ సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం, సెకండ్ సినిమా కే ర్యాంప్, థర్డ్ సినిమా శంబాలలో ఆయన వాయిస్ ఓవర్ ఉంది. ఆ రకంగా మాకు ప్రతి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంచి మంచి బ్లాక్ బస్టర్స్ వస్తాయి. ఆ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో కే ర్యాంప్, శంబాల ఇవన్నీ కూడా రావడం అనేది యాదృచ్ఛికం అవ్వచ్చు, మా జడ్జ్మెంట్ అవ్వచ్చు. ఇట్లాంటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు బోత్ ప్రొడ్యూసర్స్ ముందే చూపించడం కానీ, గట్ ఫీల్తో నన్ను పిలిపించి సాధారణంగా ఆహ్వానించి స్టేజ్ మీదకి థియేటర్లో సినిమా ఆడుతుండగా ఓటీటీ పర్సన్ని పైకి పిలిపించి స్టేజ్ మీదకి పిలిపించి మాట్లాడండి అని చెప్పడం కూడా వాళ్ళకున్న గట్ ఫీల్స్, సాయి గారికి ఉన్న గట్ ఫీల్స్, హీరోకి ఉన్న గట్ ఫీల్స్, రాజేష్ గారికి ఉన్న గట్ ఫీల్స్ చెప్తున్నాయి. కంటెంట్లో దమ్ముంటే కొన్ని నమ్మేయాలి డూడ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి